Hi guys, welcome back to my channel Anita Style. If you are new to my channel, my name is Anita Sampara. I create content like lifestyle, vlogs, travel and many more. Stay tuned for that. This is my May month favorite ones. Let's start the video. నాకు ఎక్కువ హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది. సో అందుకని నేను హెయిర్ మీద స్కిన్ మీద చాలా ప్రయోగాలు చేస్తూ ఉంటాను. కానీ అవి నాకు ఎప్పుడు ఎఫెక్ట్ ఇచ్చేలాగా అయితే మాత్రం నేను అక్కడ దాకా అయితే తెచ్చుకోను. అందుకనే నా హెయిర్కి రోజ్మెరీ ఆయిల్ అనేది ఎసెన్షియల్స్ అనేవి బాగా పడుతుంది. సో అందుకని నేను దాని మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తాను అనమాట. సో రీసెంట్గా నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే విష్ కేర్ ప్రోడక్ట్స్ చాలా పాపులర్ అయ్యాయి ఈ మధ్యన. అందుకని ఏం చేశానంటే నేను విష్ కేర్ నుంచి ఇది ట్రై చేద్దామని చెప్పేసి రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్ తీసుకున్నాను. దీంట్లో నేను ఏం చేస్తానంటే పారాషూట్ ఆయిల్లో కొంచెం తీసుకుని పారాషూట్ ఆయిల్లో ఫ్యూ డ్రాప్స్ వేసి దీన్ని మిక్స్ చేసి చేస్తాను అనమాట. నా మసాజర్స్ కూడా మీకు నేను చూపించాను ప్రీవియస్ వీడియోలో. గో చెక్ దట్ వీడియో. అండ్ so if you want any links, please let me know in the comment section. I will send you the links. And ఇది చాలా బాగుంది. స్మెల్ అయితే చాలా వర్స్ట్ గా ఉంది కానీ బట్ రిజల్ట్ అయితే అమేజింగ్ గా ఉంది. కానీ ఇది ఎక్స్పెన్సివ్ అనుకుంటున్నారేమో, చాలా తక్కువ బట్ చాలా బాగుంది. గ్రేట్ ప్రోడక్ట్ అని చెప్తాను అనమాట. నా ఫేస్ కి వచ్చేసి నేను ఇప్పుడు డబుల్ క్లీన్జింగ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే నవేరేస్ నేను బాగా చూసింది ఏంటంటే నా ఫేస్ బాగా ఆయిలీగా అయిపోతుంది అనుకుంటున్నాను. ఏదో ప్రోడక్ట్ అయితే మాత్రం నేను రాంగ్ వాడుతున్నానని అర్థమైంది. సో అందుకని డబుల్ క్లీన్జింగ్ చేయాలనుకుని నేను ఏం చేశానంటే ఈ ఫేస్ స్క్రబ్బర్ ఒకటి కొనుక్కున్నాను. ఇది ఎన్కెఫిన్ నుంచి నేకెడ్ అండ్ రా కాఫీ ఫేస్ స్క్రబ్ అనమాట. దిస్ వన్ ఈజ్ రియల్లీ అమేజింగ్ గైస్. ప్లీజ్ ఐ విల్ రికమెండ్ దిస్ 100 out of 100. ఇదైతే చాలా బాగా పనిచేసింది నాకు. నా ఫేస్కి ఆయిలీగా అనిపించినప్పుడల్లా ఏం చేస్తానంటే నేను స్క్రబ్ చేసేస్తాను దీన్ని. ఇది కొంచెం ఆయిల్ రిమూవ్ చేస్తుంది అండ్ నా బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ కూడా నా నోట్స్ మీద తీసేస్తుంది. ఇక్కడ నాకు బ్లాక్ హెడ్స్ అండ్ వైట్ హెడ్స్ ఇక్కడ ఉంటాయి, నా నోట్స్ మీద ఉంటాయి చిన్నగా, బట్ అంత విజిబుల్గా కనిపించవు. ఎప్పుడైతే ఇది వాడేసి నేను నా ఫేస్ వాష్ చేసేస్తాను అప్పుడు నా ఫేస్ నాకు చాలా స్మూతీగా చాలా గ్లోయిగా అనిపిస్తుంది అన్నమాట. అండ్ ఇది నచ్చి నేను ఏం చేస్తానంటే నా బాడీ కూడా షైన్ అవ్వాలి అని చెప్పేసి ఎన్కెఫెన్ నుంచే బాడీ స్క్రబ్ కూడా తీసుకున్నాను. కానీ పడుతుందా లేదా అని చెప్పేసి ఏం చేశానంటే విత్ బెర్రీస్తో కలిసి ఉన్నదన్నమాట. ఇది పడుతుందా లేదా అని చెప్పేసి చిన్న ప్యాక్ తీసుకున్నాను. గైస్ నేను ఆల్రెడీ ఎంత యూజ్ చేస్తాను చూడండి. ఇది నేను బాడీ స్క్రబ్ ఎన్నిసార్లు వీక్లీ ట్వైస్ యూజ్ చేయాలి. ఇది కూడా వీక్లీ థ్రైస్ యూజ్ చేస్తే బాగుంటుంది, మంచి రిజల్ట్ వస్తాయి అనమాట. సో దీస్ ఆర్ మై ఫేస్ అండ్ బాడీ స్క్రబ్బర్స్. దీస్ ఆర్ ద బెస్ట్. సో నేను రీసెంట్గా ట్రిప్కి వెళ్ళానని ఎవరైతే నా వీడియోస్ చూసారో సో ఆ వీడియోలో చూసిన వాళ్ళందరికీ తెలుసు. దాంట్లో నేను ఒక బ్యాగ్ క్యారీ చేశాను గైస్. చాలామంది ఇన్స్టాగ్రామ్లో నన్ను అడిగారు. సో ఆ బ్యాగ్ డీటెయిల్స్ దీంట్లో ఈ వీడియోలో ఇద్దాం అనుకుంటున్నాను. దిస్ ఇస్ ద హ్యూజ్ వన్. దీని కాస్ట్ వచ్చేసి లిటిల్ ఎక్స్పెన్సివ్ బట్ వర్త్ ఇట్ అనమాట. చాలా బరువు ఉంటుంది. అండ్ మీ ట్రిప్కి ఎవరైనా స్మాల్ బేబీ ఉంటే నేను ఇదైతే రికమెండ్ చేస్తాను. బ్యాగ్లో అయితే నేను లాట్స్ ఆఫ్ స్టఫే మెయింటైన్ చేస్తాను అనమాట. కానీ కొంచెం బరువు ఉంటుంది బట్ వర్త్ ఇట్ అని చెప్తాను. ఇది వచ్చేసి 1150 రూపీస్, అలాగా ఇంచుమించు 1200 అనమాట. నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. దీని కంపార్ట్మెంట్ కూడా నేను చూపిస్తాను అనమాట. ఇలా పెద్ద జిప్ ఇచ్చి సో ఇలా ఇది ఆఫీస్ బేస్డ్ మీద వాడతారు. కానీ నాకు ఐప్యాడ్ ఉంది, మ్యాక్ బుక్ ఉంది. సో నేను వీడియోస్ ఎడిటింగ్ చేయాలని చెప్పేసి అవి కూడా తీసుకెళ్తాను కదా ఎప్పుడైనా అని చెప్పేసి నేను ఇది ప్రిఫర్ చేశాను అనమాట. సో నాకులాగా మీరు ఎప్పుడైనా ప్రిఫర్ చేద్దాం అనుకుంటే కనుక గో ఫర్ ఇట్. సో ఇక్కడ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు, ఐప్యాడ్ పెట్టుకోవచ్చు. ఇది పెద్ద కంపార్ట్మెంట్ ఒకటి ఇచ్చారు ఇక్కడ. అండ్ ఇలా చిన్న 2 కంపార్ట్మెంట్స్ అండ్ జిప్ వన్ కూడా ఇచ్చారనమాట. ఇది దీని లోపల కూడా క్లాత్ చాలా బాగుంది. నో స్మెల్ గైస్. ఇది ఎంత అఫీషియల్గా ఎంత బాగుంటుందంటే ఆఫీస్ యూస్కి అయితే ఇంకా బాగుంటుంది అనమాట. ఐ లవ్ దిస్ వన్ అనమాట. సో అందుకని చెప్పేసి నేను ట్రిప్కి తీసుకెళ్దాం. ఎందుకంటే ఆర్లోకి హాట్ వాటర్ కూడా క్యారీ చేయాలి. ఎందుకంటే వాడికి సెరిలాక్ అది పెడతాను కదా. సో అందుకని హాట్ వాటర్ క్యారీ చేయడానికి ఫ్లాస్క్ ఇవన్నీ యూజ్ చేయాలి కదా. సో నాకు హ్యూజ్ బ్యాగ్ కావాలి. ఐ డూ హ్యావ్ హ్యూజ్ బ్యాగ్స్ బట్ కొన్ని జిప్స్ లేవన్నమాట. కొన్ని ఉన్నాయి కానీ అవి బ్రాడ్గా ఉన్నాయి. సో కంపార్ట్మెంట్స్ వైజ్ లేవన్నమాట.
అందుకని డంపింగ్ దాంట్లో ఉంటుంది. సో నాకు అలాగా ఇష్టం లేదనమాట. అందుకని కంపార్ట్మెంట్ వైస్ తీసుకుంటే మనం ఏ స్టఫ్కి ఆ స్టఫ్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి ఐ ప్రిఫర్ దిస్ వన్ అనమాట. బట్ ఇది చాలా గ్రేట్ వర్క్ అయింది. ఐ లవ్ 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 దిస్ బ్యాగ్ గైస్. నేనైతే నా ట్రిప్ అంతా ఒక పర్ఫ్యూమ్ యూజ్ చేశాను గైస్. దట్ వన్ రియల్లీ డస్ అమేజింగ్ అనమాట. ఎందుకంటే అది ఎవాన్ నుంచి తీసుకున్నాను. ఇది నేను యూకేలోనే పర్చేస్ చేశాను అనమాట. యూకేలో 1000 రూపీస్కి కొన్నాను. ఇక్కడ ఇండియన్ మనీని బట్టి 1000 రూపీస్ అనమాట. ఇది వచ్చేసి పుర్బ్లాంకా ఎసెన్స్ అని చెప్పేసి ఇదొక ఫ్లవర్ అనమాట. చాలా చాలా బాగుంటుంది గైస్. ఇది డే అంతా మిమ్మల్ని రీఫ్రెష్గా చేస్తుంది అండ్ డే అంతా లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ మై ఫేవరెట్. అండ్ గైస్ ఢిల్లీ మొత్తం నేను వెళ్ళిన టైంకి చల్లగా ఉంటుంది అనుకున్నాం, కానీ గాయస్ ఢిల్లీ మొత్తం ఎండగా ఉందన్నమాట. అస్సలు ఉండలేకపోయాను. నాకు తెలుసు, నేను అందుకనే ఒక థింగ్ క్యారీ చేయాలని అనుకున్నాను. అంటే 2 థింగ్స్ క్యారీ చేస్తాను ఎప్పుడు, హ్యాండ్స్ అని ఉంటుంది అండ్ దిస్ 1 2. అండ్ ఇది కూడా నేను మీషోలో తీసుకున్నాను గాయస్. ఇది 260 ఎంత పడింది. ఇది ఎంత బాగా, ఇది అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ దాకా ఉంటుంది. దీని ఛార్జర్ కూడా క్యారీ చేస్తాను నేను, గమ్మని ఎక్కడైనా ప్లగ్ పాయింట్ ఉంటే పెట్టుకోవడానికని అని చెప్పేసి. లిఫ్ట్ నాయిస్ చేస్తుంది, ఇది స్లోగా పెట్టుకుంటే లైట్ కూడా వెలుగుతుంది దీనికి. అండ్ ఆర్లోకి ముఖ్యంగా గాలి లేకపోతే అట్లా ఉండడం అనమాట. నేను సరోజినీ మార్కెట్కి వెళ్ళినప్పుడు వాడికి మొత్తం అక్కడున్న 2 hours అలా పడింది. 1 hour మాత్రం ఇది చాలా బాగా సేవ్ అయింది అనమాట. ఇది నా లైఫ్ సేవర్ ఫర్ మీ అండ్ ఫర్ ఆర్లో యాజ్ వెల్. అండ్ ఇది మీషోలో కొన్నాను. 260 చేంజ్ అలా అయింది. అంటే నాకు గుర్తులేదు, నేను ఎప్పుడో కొన్నాను అనమాట. కానీ అక్కడ కూడా సరోజినీ మార్కెట్లో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. పెద్ద ఫ్యాన్స్ అనమాట. అంటే మేబీ ఇది నా అరచేయి అంత వచ్చింది కదా, అది ఇక్కడ దాకా వస్తాయి అనమాట. కానీ నేను అంత పెద్దగా క్యారీ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను చిన్న చిన్నవి కూడా క్యారీ చేస్తాను. అంటే ఆర్లోకి ఎప్పుడైనా సరే నేను ఎలా వదిలేసి ఇంటి బయటకి వెళ్ళాలి అనుకుంటే కనుక నేను చిన్న చిన్న బ్యాగ్స్ ఉంటాయి నా దగ్గర. చాలా బ్యాగ్స్ ఉన్నాయి చిన్న చిన్నవి, నేను యూకేలో కొనుక్కున్నాను. ఆ బ్యాగ్స్లో క్యారీ చేయడానికి ఈ ఫ్యాన్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి నేను ఇంత చిన్న ఫ్యాన్ మాత్రమే తీసుకున్నాను అనమాట. ఇది నేను రీసెంట్గా డీమార్ట్లో కూడా చూశాను. నేను సేమ్ ఫ్యాన్స్ డీమార్ట్లో కూడా చూశాను. 250 రూపీస్ ఎంతో, అంటే ఇంచుమించుగా 250 ఎంతో తీసుకున్నాను. బట్ నవేడేస్ ఇప్పుడైతే చూడలేదు. నేను ఒక 2 months బ్యాక్ 3 months బ్యాక్ చూశాను, లేకపోతే లాస్ట్ ఇయర్ అనుకుంటా. బట్ గో అండ్ చెక్ దేర్. ఇఫ్ ఇట్స్ దేర్ దట్స్ ఫైన్, ఇఫ్ ఇట్స్ నాట్ దేర్ గో చెక్ ఇన్ మీషో యాప్. సో నేను నవేడేస్ ఐఎమ్ బికమింగ్ వాటరీ గర్ల్. అంటే వాటర్ ఎక్కువ, లిక్విడ్స్ ఎక్కువ తీసుకున్నాను అనుకుంటున్నాను అనమాట. నేను మార్నింగ్ లేవగానే నా హ్యాబిట్ ఏంటంటే 2 glasses వాటర్ తాగేసేసి అప్పుడు బ్రష్ చేసేసి దాని తర్వాత నేను మళ్ళీ చియా సీడ్స్ వాటర్ తాగుతాను. అండ్ ఏదైనా స్మూతీస్ కానీ ఏదైనా ఉండాలని చెప్పేసి నేను ఈ టంబ్లర్ తీసుకున్నాను గాయ్స్. ఈ టంబ్లర్ తీసుకున్నాను అమెజాన్ నుంచి. ఐ రియలీ 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 లవ్ దిస్ వన్. ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే నిజంగా గాయ్స్ చాలా బాగుందన్నమాట. చాలా చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది బరువు ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ స్ట్రాంగ్ వన్ని మీరు కొనుక్కోవాలనుకుంటే అమెజాన్లోకి వెళ్ళి కొనుక్కోండి గైస్. ఎందుకంటే వాటర్ కానీ వాటర్ లిక్విడ్స్లో స్మూతీస్ ఇలాంటివన్నీ ఎక్కువ తాగే వాళ్ళకి ఈ టంబ్లర్స్ బాగా పనిచేస్తాయి అన్నమాట. ఐ రియలీ లవ్ దిస్ వన్. ఈ వీడియోస్ నేను చేసే సిరీస్లో మొత్తం నా ఫేవరెట్స్ మాత్రమే చూపిస్తాను గైస్. దాని అంత ఫేవరెట్స్లో ఇది ఇంకా ఫేవరెట్ అనమాట. క్యూటీ. ఇది సరోజినీ మార్కెట్ నుంచి ఢిల్లీ వెళ్ళాను కదా, సరోజినీ మార్కెట్లో కొనుక్కున్నాను. యాంటీ టార్నిష్ అనమాట. ఈ 2 చైన్స్ అమేజింగ్గా వర్క్ అవుతాయి అనమాట గైస్. చూడండి, ఇది బౌ అండ్ హార్ట్ సింబల్ వచ్చింది. ఇదేమో 11 అనమాట. ఐ రియలీ లవ్ దిస్ 2 డీటెయిలింగ్ నెక్ పీసెస్. ఇవి ఎంత నచ్చాయంటే నాకు. ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 250 యాంటీ టార్నిష్ అన్నీ 250 ఉన్నాయి. నేను జ్యువెలరీ కూడా కొనుక్కున్నాను. కొన్ని చిన్న లిటిల్ స్టాల్లో కొనుక్కున్నాను. ఆ లిటిల్ స్టాల్లో వాళ్ళు నన్ను మోసం చేశారు. అత్తమ్మ కూడా 250తోనే కొనుక్కున్నారు, కానీ అది హైరాక్ కొన్నారు. అది ఏమైందంటే అది కూడా యాంటీ టార్నిష్ కాదు, కానీ దే చార్జ్డ్ యాజ్ లైక్ 300 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు దానికి. కానీ అది వెంటనే పోయిందనమాట. తను వన్ టైం వేసుకుని 1 టైం వేసుకే మొత్తం పోయింది. నేను ఇది వచ్చేసి 4 or 5 times వేసాను. బట్ గైస్ రియల్లీ అమేజింగ్ వన్స్ అనమాట. ఇది అసలు కలర్ కూడా చేంజ్ అవ్వలేదు అండ్ అలానే ఉన్నాయి మెరుస్తూ.
లెవెన్ తెలుసు కదా గైస్, యూనివర్స్ కోడ్ అనమాట. ఐ రియల్లీ లైక్ దిస్ వన్. అందుకని ఈ రెండు ముఖ్యంగా తీసుకుందాం అనుకున్నాను. కానీ నేను ఒక బటర్ఫ్లై కూడా తీసుకున్నాను. అది బటర్ఫ్లై ఎలా తిరిగి బాగుంది, దాని కింద హార్ట్ సింబల్ ఉంటుంది చిన్నగా, చాలా బాగుంది అనమాట. కానీ ఏముందంటే నాకన్నా నేను అది తీమందా అనుకునే లోపే ఆ షాప్ కీపర్ వేరే అమ్మాయితో మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయి చూస్ చేసుకుంది. నేను చాలా ఫీల్ అయ్యాను అనమాట. చాలా బాధపడ్డాను పోయిందని. బట్ ఎనీవే, సో మంది కాలేనప్పుడు మనకి దొరకదు, ఎలాగో తెలిసిందే కదా. సో ఈ రెండు గుడీస్ నాకు దక్కాయి అనమాట. కానీ అక్కడ 1 పీసెస్ ఉంటాయి, అంటే ఒకటే పీస్ ఉంటుంది అనమాట, మీకు దొరకదు. కానీ అక్కడ అమేజింగ్ స్టఫ్ చూశాను. నేను మీకు సరోజిని మార్కెట్లో ఆ యాంటీ టానిష్ది షాప్ చూపించాను. ఎంట్రన్స్లోనే 2 షాప్స్ 3 షాప్స్ దాటితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ నుంచి వస్తే మాత్రం చాలా లాంగ్, ఫ్రంట్ సైడ్ నుంచి వస్తే మాత్రం చాలా దగ్గర. కానీ అమేజింగ్ స్టఫ్ చేస్తున్నాడు, అమ్ముతున్నాడు తను. అండ్ బ్రాస్లెట్స్ కూడా చాలా బాగున్నాయి అనమాట. దీస్ ఆర్ మై ఫేవరెట్ 100 out of 100 I will give. That's all guys, these are my favorite May products and favorite ones. I hope you like it guys. If you guys need any link, please let me know in the comment section, and please show some love through like and share and subscribe to my channel.